అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు 6,000 రూపాయలు ఎప్పుడు పెంపు చేయబోతుంది అనేది చాలామంది తెలుసుకోవాలని ఆశిస్తున్నారు. దీంతో పాటుగా కొత్త పెన్షన్లు ఎప్పుడు శాంక్షన్ అవుతాయని చెప్పేసి కూడా చాలామంది కోరుకుంటున్నారు. అయితే ఈ రెండు అంశాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పెంపు చేసి లబ్ధిదారులకు ఇవ్వనుంది, అలాగే ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు రానున్నాయి అనే పూర్తిస్థాయి సమాచారాలు ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. అంతకంటే ముందు మీకు 4 పథకాల గురించి నేను చెప్తాను. ఆ 4 పథకాలు మీలో ఎవరికైనా వస్తున్నాయా రావట్లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో వస్తే ఎస్ అని, రాకపోతే నో అని చెప్పి కూడా కామెంట్ చేయండి. ఇందులో ఫస్ట్ పథకం వచ్చేసి రైతు భరోసా. రైతు భరోసా మీలో ఎంతమందికి జమ అయింది? 6,000 రూపాయలది. రెండో పథకం వచ్చేసి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా. ఇది భూమి లేని వాళ్ళకి నిరుపేదలుగా గుర్తించి ప్రభుత్వం ఇస్తున్నది అని చెప్పేసి చెప్పారు. ఈ 6,000 రూపాయలు ఎవరికైనా వచ్చాయా? అలాగే మూడోది 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు. ఆ తర్వాత ఉచిత కరెంట్, 200 యూనిట్ల ఉచిత కరెంట్. ఇందులో మీకు ఏ పథకం వస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో 4,000 రూపాయల చేయూత పథకాన్ని ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ 4,000 రూపాయల పెన్షన్ ఏమో కానీ కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి కూడా పెన్షన్లు అనేవి ఇప్పటి వరకు లేవు. మరి ఎప్పుడు రానున్నాయి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త పెన్షన్లు 4,000 రూపాయల పెన్షన్లను ప్రభుత్వం ఆగస్టు నెల నుండి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 2025 జనవరి 26వ తారీఖు నాడు ఫస్ట్లో నేను చెప్పిన 4 పథకాలలో 3 పథకాలు, 6,000 రైతు భరోసా, అలాగే 6,000 ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, 4,50,000 ఇంద్రమ్మ ఇండ్లు, ఈ 3 పథకాలు అనేవి ఆగస్టులో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ పథకాలు పూర్తయిన వెంటనే ఈ 4,000 రూపాయల చేయూత పథకం, 6,000 రూపాయల దివ్యాంగుల మిత్రులకు సంబంధించిన పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి. దీంతో పాటుగా కొత్త పెన్షన్లు, సో ఆల్రెడీ ఇప్పటికే దరఖాస్తు చేసుకొని ఉన్నవాళ్ళు, అంటే 2023 డిసెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత డిసెంబర్ 28వ తారీఖు నాడు ప్రజాపాలన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ డిసెంబర్ 28 నుండి జనవరి 6వ తారీఖు మధ్యలో ఎవరైతే ఈ ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి దాదాపుగా 8 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ 8 లక్షల మందికి కొత్త పెన్షన్లు అనేవి శాంక్షన్ చేసేందుకు అధికారులకి, కలెక్టర్లకి అంటే ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, అలాగే తాజాగా వచ్చిన దరఖాస్తులను జాబితాగా రూపొందించి ప్రభుత్వానికి నివేదికను సమర్పించండి. రాబోయే కొద్ది రోజులలో ఈ ఆసరా పెన్షన్లకి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి. సో మరి ఈ 2010 అంటే ఈ నెలకి సంబంధించిన పెన్షన్, ఈ నెల పెన్షన్ ఎప్పుడు రానుంది, అలాగే వస్తే ఎంత రాబోతున్నాయి అనేది మాట్లాడుకుంటే, ఈ నెల పెన్షన్ కాదు మీకు దాదాపుగా ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా కేసీఆర్ గారి పెన్షన్లు 2016లో 4,016 రావడానికి ఆస్కారాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వద్ద నిధులు లేని పరిస్థితులు, ఆల్రెడీ ప్రారంభించిన పథకాలు పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవడం అనే అంశాలు, ఇవన్నీ వేరే పథకాన్ని ప్రవేశపెట్టడానికి ఆస్కారం లేకుండా ఉన్నట్లుగా నిపుణుల అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త పెన్షన్ ప్రారంభోత్సవాలు అనేవి దాదాపుగా ఇంకొక 5-6 నెలల తర్వాతనే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా కూడా మీకు మాత్రం చాలా చక్కటి సమాచారాన్ని అయితే చివరిలో అందించాను. వాటి ద్వారానే మీరు పూర్తి స్థాయిలో ఆసరా పెన్షన్లను క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.